పాఠశాలలో పనిచేస్తే అక్కడ కూడా సినిమా డైలాగ్ ఏదైతే చెప్పగలుగుతారు కానీ ప్రశ్న జవాబు చెప్పలేరు. మీరు కొంతమంది విందామని ఆ డైలాగ్ నేను అడుగుతాను, అవునో కాదు చెప్తారు. ఏంటంటే బట్టలు వేసుకోరు, అవును వేసుకుంటే వేసుకుంటాను, వేసుకోకపోతే వేసుకోకు. అసలు నా సంగతి నీకు ఎందుకయ్యా, వెళ్ళవయ్యా వెళ్ళు. ఏ సినిమా డైలాగ్ అండి? రైట్, వెరీ గుడ్. ఇంకొక డైలాగ్ చూద్దాం. కవర్ చేద్దామని ట్రై చేయకు. అబ్బాయిల బేసిక్ 2 టైప్స్. టైప్ 1 కొంచెం అందుగా కనపడితే చాలు చీప్ ట్రిక్ వేసేవారు ఒక టైప్. మరొక టైప్గా ఉండేవాళ్ళు ఎవరైతే డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయి నచ్చిందని డైరెక్ట్గా చెప్తారో వాళ్ళంటే నాకు ఇష్టం. నేను చీప్ ట్రిక్స్ ట్రై చేయకు. చిన్మయ్య గారు చెప్తారు, సమంత డబ్బింగ్. తర్వాత మన నరసింహ చిత్రంలో మన డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి ప్రముఖ సినిమా నటి సరిత గారు డబ్బింగ్ చెప్పారు. ఆ డైలాగ్ ఏ విధంగా ఉంది? నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ గారికి నీలాంబరి. నేను క్షమించలేదు, నీ పేరు చెప్పడానికి కూడా నాకు లేదు. నీ కళ్ళ ముందే నిన్ను నేను చెప్పబోతుంటే నన్ను చెప్పకుండా ఆపావంటే నువ్వు మనుషులు సార్ నరసింహ, దేవుడివి అని నేను అనుకున్నట్టున్నావు కదూ. నేను అనను, ఎందుకంటే నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు, నీలాందరినీ 18-20 సంవత్సరాలే కాదు, ఈ పగ నేను చచ్చినా కూడా ఈ పగ చావదు. నీ